ఉగాది రోజు గెలిచే రంగులండి. 19/3/2026 గురువారం. ఆ రోజు ఉత్తరాభద్ర నక్షత్రం నడుస్తుందండి ఉదయం నుంచి. ఆ రోజు ఉదయం మొదటి జాము 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు. ముందుగా ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి డ్యాగ్ అండి. ఈ వంతులో ఈ కోడి పింగళి డ్యాగ్ని ముసుగు రంగుగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత గెలిచే రంగులకు వస్తే కోడి పింగళి డ్యాగ, ఎర్రబొట్ల తీతువ, కోడి డేగ, పసింగల తీతువ, కోడి రసంగి, పండు డేగ, కోడి పింగళి, కోడి ఎర్ర కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి, కాకి డేగ, నల్లకట్టు రసంగి, ఎర్ర నెమలి, గాజు కక్కిర, నల్లబొట్ల తీతువ, కాకి డేగ పర్ల, నెమలి డేగ. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. అలాగే రెండో జాముకు వస్తే ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు అండి. ఈ వంతులో గెలిచే రంగులు వచ్చి ముందుగా ముసుగు రంగు కోడి కాకి డేగ. ఈ వంతులో ఇది ముసుగు రంగు ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఈ వంతులో గెలిచే రంగులకు వస్తే కోడి కాకి, కోడి నల్లకట్టు రసంగి, కోడి గట్టి కాకి, కోడి ఎరుపు కాకి డేగ, కాకి డేగ, కోడి డేగ, కోడి రసంగి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే పింగలి, కాకి నెమలి, పింగలి నెమలి, పాలబ్రాసు, నెమలి డేగ, ఎర్రబ్రాసు, నెమలి కక్కిర, పింగలి కక్కిర. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతు మొత్తం మీద మీరు గమనిస్తే కోడి చూపు నాట్లకి గెలిచే అవకాశం కనబడుతుంది. కోడి చూపు లేని వాటికి ఓటమి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మూడో జాముకు వస్తే ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి ముందుగా ముసుగు రంగు వస్తే ఎర్ర నెమలి, కోడి చూపు లేని ఎర్ర నెమలి. తర్వాత ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి కాకి డేగ, కాకి నెమలి, కాకి డేగ పర్ల, నెమలి డేగ, గట్టి కాకి డేగ, పెట్టమారు కాకి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే పింగలి, పాలబ్రాసు, కోడి కాకి డేగ, కోడి నెమలి, కృష్ణవరపు మైల, కోడి రసంగి, కోడి కాకి, కోడి పచ్చకాకి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు గమనిస్తే కోడి చూపు లేని వాటికి గెలిచే అవకాశం కనబడుతుంది. కోడి చూపు ఉన్న వాటికి ఓడిపోయే అవకాశం కనబడుతుంది. ఇక నాలుగో జాముకు వస్తే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. ఈ జాములో ముందుగా ముసుగు రంగు వచ్చేసి పింగలి నెమలి. ఈ రంగుని మనం ముసుగు రంగుగా ఈ జాములో ఉపయోగించుకోవచ్చండి. తర్వాత ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి నల్లబొట్ల తీతువ, పింగలి, పింగలి కాకి, పాలబ్రాసు, గాజు కక్కిర, నల్లమైల, గట్టి కాకి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి డేగ, కోడి రసంగి, కోడి నెమలి, కోడి కాకి డేగ, కోడి ఎర్ర కక్కిర, కోడి కాకి నెమలి, ఎర్రబొట్ల తీతువ, కోడి ఎర్ర మైల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో పింగళి చూపు నాట్లకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కోడి చూపు నాట్లకి ఓడిపోయే అవకాశం కనపడుతుంది. ఇక లాస్ట్ జాము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి తెల్లపర్ల. ఈ తెల్లపర్ల వచ్చేసి ముసుగు రంగుగా ఉపయోగించుకోవచ్చండి. తర్వాత కోడి పింగలి నెమలి, తర్వాత పింగలి, కోడి నెమలి, పాలబ్రాసు, నెమలి కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకిడేగ, నల్లకట్టు రసంగి, కాకిడేగ పర్ల, నల్లబొట్ల తీతువ, నెమలిడేగ, నల్లమైల, రసంగి, గట్టి కాకి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు గమనిస్తే తెలుపు ఉన్న వాటికి గెలిచే అవకాశం కనపడుతుంది. అది మీరు గమనించి ఈ వంతులో పట్టుకోవాలండి.
నేను చాలా వరకు మెయిన్ ఇంపార్టెంట్ రంగులే పెట్టానండి. ఇవి ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉండే రంగులుగా చూసి పెట్టానండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.